కవిత బెయిల్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ ను తప్పుబట్టింది బీఆర్ఎస్. అయితే తన వ్యాఖ్యల్లో తప్పు లేదన్నారు బండి సంజయ్. ఆ డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. గౌరవం ఇవ్వాలి మనం బండి సంజయ్ గారికి. ఒక మంత్రిగా ఉన్న హోదాలో వ్యక్తి ఏమంటాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైంది, కాంగ్రెస్ వకీళ్ళు ఆర్గ్యూ చేసిండ్రు, బెయిల్ ఇప్పించిండ్రని మాట్లాడాడు. ఆయనకు అనాలోచితమైన చేసిన వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తాను. అసలు ఆయనకు మెదడు ఉందా లేదా అనేది కూడా నేను అనదలుచుకున్నాను. అనకూడదు, నేను ఇంతవరకు అనలేదు. ఆయనకు తెలుసా, ముకుల్ రోహిత్ అనేటువంటి సీనియర్ అడ్వకేట్. ఆయన ఒక న్యాయవాదులు సుప్రీంకోర్టులో పార్టీ అఫిలియేషన్స్ ఉండరు వాళ్ళు. వాస్తవం నేను ఇప్పటి దానికి కమిటీ ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఎవరు? అభిషేక్. ఆయన గతంలో మొన్నటి వరకు కూడా నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు బీఆర్ఎస్. నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు. నేను ఒకైనా మాట్లాడుతాడు, బండి సంజయ్కి ఏం తెలుసు, మా అడ్వకేట్ ఈయనే, అభిషేక్ సింగ్కి కానే కాదు, అబ్బో నీ అంతా నీతో నువ్వు నోట్ ఎరిగితే ఊరుకోమని చెప్పి నేను. నువ్వు కోర్టులో వాదించింది కవితక్క బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసింది అభిషేక్ సింగ్ గారు, అవునా కాదా? పేపర్ చూపెట్టాను నేను.